ఎమ్మెల్యే బొండా ఉమ ఎందుకు వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారు? అధికారంలో ఉండి కూడా సొంత పార్టీని ఇరకాటంలో పెట్టేలా మాట్లాడటం వెనుకున్న వ్యూహమేంటి? ప్రత్యేకించి కాపుల్లో అలజడి వ్యాఖ్యల వెనుక ఉద్దేశం ఏంటి? స్వయంగా సీఎం చంద్రబాబు బాగా సీరియస్ అయ్యే వరకు పరిస్థితి ఎందుకు వచ్చింది? విజయవాడ సెంట్రల్ టీడీపీ ఎమ్మెల్యే స్వపక్షంలో విపక్షంలా మారుతున్నారు అన్న అభిప్రాయం టీడీపీ వర్గాల్లో బలపడుతోంది. తన అసమ్మతిని ఎప్పటికప్పుడు ఏదో ఒక రూపంలో బయటపెడుతూనే ఉన్నారాయన. అయితే ఎక్కడా తేడా రాకుండా తాను హైకమాండ్కు వీర విధేయుడినని చెప్పుకుంటూనే ఎప్పటికప్పుడు కొత్త సమస్యలు తెచ్చిపెట్టడం గురించి ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది ఏపీ పొలిటికల్ సర్కిల్స్లో. గతంలో అధికారులతో విభేదాలుండేవి. ఆ మధ్య అసెంబ్లీలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్నే టార్గెట్ చేశారాయన. ఇప్పుడైతే ఏకంగా సామాజిక వర్గం పేరుతో అధినాయకత్వానికి తలనొప్పి తెచ్చిపెట్టారు. పార్టీ ఎవరినైతే వద్దని భావించిందో వారనే ప్రశంసిస్తున్నారు బోండా. దీంతో ఆయన ఎందుకిలా చేస్తున్నారు? భవిష్యత్ లెక్కలు మారుతున్నాయా అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. నిజానికి టీడీపీ కాపు నేతల్లో మంచి వాయిస్ ఉన్న లీడర్ ఉమామహేశ్వరరావు. కానీ ఇప్పుడు కాపు సామాజిక వర్గానికి మద్దతుగా మాట్లాడుతూనే వివాదం సృష్టించారు అనే అభిప్రాయం పార్టీ పెద్దల్లో బలంగా ఉందట. ముద్రగడ పద్మనాభం సంతాప సభలో మాట్లాడిన టీడీపీ ఎమ్మెల్యే ప్రస్తుతం రాష్ట్రంలోని కాపుల్లో అలజడి ఉందన్నారు. టీడీపీ 2019లో ఓడిపోవడానికి ముద్రగడ పద్మనాభం ప్రధాన కారణమని చెప్పారు. ఆయన చేసిన ఉద్యమ ఫలితం 2019లో అధికార మార్పిడి జరిగిందని కూడా తెలియజేస్తా ఉన్నాం. ఆ 2019లో మేము అధికారం కోల్పోవటానికి ముఖ్యమైన కారణం ముద్రగడ్డ పద్మనాభం గారి ఉద్యమం అని కూడా తెలియజేస్తా ఉన్నాం. దీంతో టీడీపీ వర్గాలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాయి. దాని గురించి పార్టీలో తీవ్రస్థాయి చర్చ జరగడమే కాకుండా వైసీపీ నేతలతో కలిసి వేదిక పంచుకోవద్దంటూ సీఎం చంద్రబాబు సీరియస్ అయ్యేదాకా వెళ్లింది వ్యవహారం. అసలు మొదటి నుంచి బోండా రూటే సపరేటు అన్నది పార్టీ వాయిస్. ఆయన అసెంబ్లీలో అయినా బయటైనా ఒకే తీరున వ్యవహరిస్తారని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కూడా పలుమార్లు వివాదాస్పద వ్యాఖ్యలు చేయడాన్ని బట్టి పరిస్థితిని అర్థం చేసుకోవచ్చని అంటున్నారు. ఇదే సమయంలో బోండా మంత్రి పదవి ఆశల ప్రస్తావన కూడా వస్తోంది. ఈసారి తనకు గ్యారంటీగా కేబినెట్ బెర్త్ దక్కుతుందని ఆశించారాయన. కానీ తనకు ఇవ్వకుండా వైసీపీ నుంచి టీడీపీలో చేరిన వాళ్లకు ఇచ్చారు అంటూ ఆ మధ్య బహిరంగంగానే కామెంట్ చేశారు. ఉమ్మడి కృష్ణా జిల్లా నుంచి వైసీపీలో మంత్రిగా పనిచేసిన వ్యక్తే తిరిగి కూటమి ప్రభుత్వంలో కూడా మినిస్టర్ అవ్వడం ఉమాకు నచ్చలేదని, అందుకే మొదటి నుంచి ఆగ్రహంగా ఉన్నట్టు చెప్పుకుంటున్నారు. ఈ పరిస్థితుల్లో కాపు సామాజిక వర్గం ప్రస్తావన తీసుకురావడం కాకరేపింది. రాష్ట్ర వ్యాప్తంగా కాపుల్లో అలజడి ఉందని అంటూ ఆయన తనలో ఉన్న అసంతృప్తిని బయట పెట్టినట్టు కనిపిస్తోందంటున్నారు కొందరు. మరోవైపు గతంలో పరోక్షంగా పవన్ను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. ఉప ముఖ్యమంత్రి పరిధిలోని పొల్యూషన్ కంట్రోల్ బోర్డుపై ఆగ్రహం వ్యక్తం చేశారు ఎమ్మెల్యే. పీసీబీ పనిచేస్తున్నట్లుగా ఎక్కడా కనిపించడం లేదని, ఏదైనా రిప్రజెంటేషన్ ఇవ్వడానికి చైర్మన్ వద్దకు వెళ్తే ఉప ముఖ్యమంత్రి పేరు చెబుతున్నారని, ఆయన ఆఫీస్ నుంచి మాకు ఆదేశాలు రావాలని చెబుతున్నారు అంటూ ఏకంగా అసెంబ్లీలోనే ప్రస్తావించారాయన. ఇక తాజాగా ముద్రగడ సంతాప సభలో చేసిన వ్యాఖ్యలతో వివాదం పీక్స్ కు చేరింది. ముఖ్యంగా కాపుల్లో అలజడి వ్యాఖ్యలు పార్టీ నాయకత్వానికి అస్సలు నచ్చలేదట. సొంత పార్టీలోనే ఒక సీనియర్ ఎమ్మెల్యే కాపు సామాజిక వర్గంలో అసంతృప్తి ఉందంటూ బహిరంగంగా మాట్లాడడం టీడీపీ నాయకత్వానికి రుచించటం లేదని టాక్. ఇలాగే చూస్తూ ఊరుకుంటే ఇది మరింత ముదిరే ప్రమాదముందని అధిష్టానం భావించినట్టు సమాచారం. అలాగే వైసీపీ నేత అంబటి రాంబాబుతో కలిసి వేదిక పంచుకుంటే తప్పుడు సంకేతాలు వెళ్లే అవకాశముందని కూడా టీడీపీ భావిస్తోందట. అందుకోసమే తన వ్యాఖ్యల మీద బోండాను వివరణ కోరినట్టు సమాచారం. సరిగ్గా ఇక్కడే మరో చర్చ కూడా మొదలయ్యింది. వచ్చే ఎన్నికల్లో టీడీపీ టికెట్ రాకుండా ఇబ్బంది లేకుండా ఎమ్మెల్యే తన రూటు తాను సెట్ చేసుకుంటున్నారు అన్న ప్రచారం జరుగుతోంది. అందులో భాగంగానే ఇప్పటి నుంచే తన మార్క్ రాజకీయం మొదలు పెట్టినట్టు చెప్పుకుంటున్నారు. ఇప్పుడు తాను వైసీపీ వారితో కలిస్తే ఇబ్బంది అనుకుంటే ఇదే అంశానికి సంబంధించి జ్యోతుల నెహ్రూ, వంగవీటి రాధా కలిసి పాల్గొన్నారని, వారిని కూడా వివరణ కోరుతారా అని ప్రశ్నిస్తున్నారాయన. దీంతో బోండా ఉమా పూర్తిగా డిసైడ్ అయినట్లే కనిపిస్తోందని అంటున్నారు పరిశీలకులు. ఇప్పుడు పార్టీ నాయకత్వం ఏం చేస్తుంది అనేది ఆసక్తికరంగా మారింది.